ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. సద్గురు శ్రీ మహా అగస్త్య మహర్షుల వారు అందించిన ఆశ్లేష నక్షత్ర అనుగ్రహ భాషణము 25. ఓం శ్రీ మహా అగస్త్య మహర్షియే నమో నమః. ఈశ్వరుని మహాశక్తులకు నమస్కరిస్తూ మహా అగస్త్యుణ్ణి మాట్లాడుతున్నాను. మానవులందరూ తమ కదలికలకు కావలసిన ఇంధనములను గురించి సంపూర్ణంగా తెలుసుకునే కాలం ఆసన్నమైనది. కాలము 4 యుగములుగా వికసించుట అనేది ఉంటుంది. అయితే ప్రతి కాలంలో 3 అంగములు ఉంటాయి. అవి వరుసగా ప్రారంభ కాలము, మధ్యకాలము, ఎల్లకాలము అనునవి. ఒక యుగం యొక్క ప్రారంభ కాలము వసంత కాలంగా ఉండును. మధ్యకాలము వేసవి కాలంగా ఉండును. ఇక ఎల్లకాలము శీతాకాలంగా ఉండును. ఎందువలన అంటే కాలానుగుణంగా మార్పులు అనేవి సంభవిస్తూనే ఉంటాయి. దానికి మూల కారణం అనేది కదలిక అయి ఉన్నది. మొదటి లైన్‌లో స్వామి అబ్బా! మీ ఈ ఇంధనాల గురించి తెలుసుకునే సమయం ఆసన్నమైనది అంటున్నారు. మన మెసేజెస్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మనకు ఎక్కడి నుంచి శక్తులొస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఆ శక్తులు ఎలా ఉత్పన్నమవుతున్నాయి, అవన్నీ ఒక్కొక్క మెసేజ్‌లో ఒక్కొక్క శివాంశ, ఇతర దైవాలు ఇచ్చే మెసేజెస్‌లో మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ 108 రోజుల పూజలో మనకు డైలీ కొత్త కొత్త రహస్యాలు ఇవన్నీ శక్తులను గురించే. శక్తులంటే మన శరీరం తీసుకునే ఇంధనాలు. సో, వాటిని గురించి తెలియకుండానే మనకెక్కడి నుంచొస్తున్నాయి, మన ప్రాణశక్తి ఎట్ట నడుస్తుంది, ఏం తెలియకుండా అలా బతికేస్తున్నాం. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది మానవులకు అని చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆ జ్ఞానం ఇవ్వడానికి మొదలుపెట్టేశారు. ఇంకా చాలా రహస్యాలు ఓపెన్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత 4 యుగాలు దాంట్లో 3 భాగాలు మన మామూలుగా ఋతువులు ఎలా మారతాయో యుగంలో గూడా అంటే వసంతకాలం అంటే మొత్తమే స్ప్రింగ్ సీజన్ ఉంటుందని కాదక్కడ. మొత్తం వేసవి కాలం అని కాదు. అలాంటి లక్షణాలు ఆ సమయంలో ఉంటాయి. ఒక యుగం యొక్క ప్రారంభ కాలం వసంతకాలంగా ఉంటుంది. మధ్యకాలం వేసవి కాలంగా ఉంటుంది. అంటే పరీక్షలకు తట్టుకునే శక్తి ఉండే అలాంటి కాలం పరీక్షా కాలంగా. తర్వాత ఎల్లకాలం శీతాకాలంగా ఉంటుంది. ఇంకా అన్నీ ముడుచుకొని మనం పడుకుంటాం గదా! అంటే ప్యాకప్ టైమ్ అవుతుంది. అలాగా అనుకోవాలి. ఎందువలనంటే కాలానుగుణంగా మార్పులు అనేవి సంభవిస్తూనే ఉంటాయి. దానికి మూల కారణం అనేది కదలిక అన్నది. ఎక్కడైనా మూవ్‌మెంట్ ఉంటేనే టైమొస్తుంది. కాబట్టి ఇక్కడ కాలం ఎప్పుడు మార్పు చెందుతుందంటే కదలికల్లో మార్పున్నప్పుడు. కదలికలంటే బేసిక్‌గా అన్ని జీవరాశులు జీవించే పద్ధతి, ఆ జీవనం అదనమాట. అదే కదలిక. ప్రతి ఒక అణువు కదులుతున్నందువలన మాత్రమే మార్పులు ఏర్పడుతూ ఉన్నవి. నక్షత్రములు అనబడు తారలు అదే విధంగా విభిన్నమైన కదలికలను తీసుకుంటున్నవి. గ్రహములు కూడా తిరుగుతున్నవి. సూర్యుడు కూడా అణువుల సంగమము మరియు విస్ఫోటనం వలన మహా కదలికలను తీసుకుంటున్నాడు. ప్రియమైన మానవులు మహా కదలికలను గురించి తెలుసుకోవాలి. ఈ మహావిశ్వంలో ఇంకను అన్ని విధముల అణువుల యొక్క కదలికలను ప్రతిఫలించే ఉన్నతమైన సాధనమే మానవ ఆత్మ అయి ఉన్నది. అంటే మహావిశ్వంలో గ్రహాలున్నాయి. ఇంకా వివిధ అణువులున్నాయి. వాటన్నిటి కదలికలను తనలో రిఫ్లెక్ట్ చేస్తాడు మానవుడు. అదే మానవాత్మ. అదే విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అక్కడ ఎలా జరుగుతుందో అదే విధంగా. కాబట్టి ఆ కదలికలన్నిటిని అంటే చిన్న అణువు నుంచి గ్రహాల వరకు ఆ కదలికల, ఆ మూవ్‌మెంట్స్ అన్నీ తనలో ప్రతిఫలింపజేస్తుంది మానవాత్మ. అలాంటి ఒక టూల్ మానవాత్మ. కావున తమ దేహము మరియు ప్రాణము గురించి ఆలోచించి, తెలుసుకొని అందరూ ఒక సత్యాన్ని గ్రహించాలి. మానవ జన్మ అనేది ఈ విశ్వం యొక్క కదలికను వ్యక్తీకరించే ఒక ఉన్నత ప్రతిబింబము అయి ఉన్నది. అంటే ఆ విశ్వం యొక్క కదలికలను తను వ్యక్తపరుస్తుంది మానవ జన్మ. దానికి అంటే ఒక అద్దంలో చూసుకున్నప్పుడు ప్రతిబింబం ఎలా ఉంటుందో, ఆ విధంగా విశ్వం కదలికలు తెలుసుకోవాలంటే మానవ జన్మ, మన జన్మను పూర్తిగా కూలంకషంగా మనము ఆలోచించి దాన్ని గురించి తెలుసుకుంటే దేహము, ప్రాణము, ఆత్మ అన్నీ అణువు దగ్గర నుంచి తెలుసుకున్నట్లయితే విశ్వం మనకు బోధపడిపోతుంది. కాబట్టి అది మన జీవనమే ఉన్నత ప్రతిబింబం. ఒక దర్పణం వంటిది. తనని తెలుసుకొనుటే అన్నిటికీ పరిష్కారము అది. కలియుగ ఎల్లకాలంలో జీవిస్తూ ఉన్నందున మంచు నిండిన స్థితి ఏర్పడి ఉన్నది.
మానవ మనస్సు అనేది స్పష్టత లేకుండా పనిచేయుటకు కారణము మాయ అనే మంచు తెర అయి ఉన్నది. సూర్యుని కాంతి కనిపించని సమయాలలో చీకట్లు కమ్ముకున్నట్లుగా కలియుగ ఎల్లలో మానవులు ఏదియూ స్పష్టంగా తెలుసుకోలేకుండా ఉన్నారు. అనేక మంది భగవంతుని అనేక రూపాల్లో గ్రహిస్తూ ఉన్నారు. దానిని అదే విధంగా ఇతరులకు పంచుతూ ఉన్నారు. ఇదే నిజమని నమ్ముతున్న అనేక మంది మానవులు తాము భగవంతుని తెలుసుకోలేక సందిగ్ధంలో పడుతున్నారు. అంటే వాళ్ళ పర్సెప్షన్ గాడ్ అంటే ఏంటి? వాళ్ళ పర్సెప్షన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఏది నిజం అని అంటే మనిషి ఏం చేస్తున్నాడు కలియుగ ఎల్లలో స్వామి అప్ప చెప్పినట్టుగా మంచు తెర కప్పిపోయి సూర్యుడు ఎలా అయితే కనిపించకుండా మేఘాల చాటులో ఉంటాడో అలాగా మనకు మాయ అనే మంచు తెర కప్పుకొని పోయి ఎవరు ఏది చెప్తే వాళ్ళ వెనకలు వెళ్ళడం, వాళ్ళు చెప్పింది వినడం, అవతల కన్ఫ్యూజ్ కావడం. మన బుద్ధి ఎక్కువగా పనిచేస్తే ఇంకా అదంతా ఏం లేదు అనేసి అహంకారంలో ఒక డెసిషన్ తీసేసుకోవడం. ఇలా చేస్తున్నామే తప్పితే ఇది మనం తెలుసుకుంటే గాని నిజం బోధపడదు అనే సత్యాన్ని గ్రహించట్లేదు. అది జరుగుతోంది ఇప్పుడు మనతోటి. వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళకేది అనిపిచ్చింది, మనం భగవంతుడిని తెలుసుకున్నాము అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ పర్సెప్షన్ అది. దాన్ని అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఇతరులకు గూడా అంటే అదే ఒక పర్ఫెక్ట్ అనే వాళ్ళు నమ్మి వేరే వాళ్ళ మీద రుద్దేస్తారు. అదే నిజమని నమ్ముతున్న అనేక మంది మానవులు తాము భగవంతుని తెలుసుకోలేక సందిగ్ధంలో పడుతున్నారు. సద్గురువుగా నిలిచి అనేక ఆత్మలకు ఈ సమయంలో ఒక సత్యాన్ని నేను తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను. కమ్ముకున్న ఒక మేఘముల గుంపు తొలగిపోయినచో సూర్యుడు కనిపించును. మరలా ఇంకొక మేఘాల గుంపు కమ్ముకొన్నచో సూర్యుని మరలా చూడలేము. అంటే ఒకసారి మొత్తం ఒక మేఘాల మూట అడ్డంగా వచ్చేస్తుందంటే సూర్యుడికి, ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంక చూడలేం సూర్యుడిని. ఆ తర్వాత ఆ మేఘం గాలికి పక్కకు వెళ్ళిపోంగానే సూర్యుడు మళ్ళీ మనకు కనిపిస్తాడు. మళ్ళా ఇంకొకటి కమ్ముకున్నప్పుడు మళ్ళా చూడలేం. అంటే మన జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. కొంత మనం తెలివిలోకి రాంగానే మళ్ళీ ఇంకొక దాంట్లో పడిపోతున్నాం మనం మాయలో. అయితే మేఘ సమూహాలను దాటుకొని ఆకాశంలోనే నిలిచినచో సూర్యుని స్పష్టంగా ఎప్పుడైనా చూడవచ్చును. అప్ప డైరెక్ట్‌గా దాన్ని దాటుకొని వెళ్ళే మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈ మేఘాలనేవి వస్తూనే ఉంటాయి. మనుషులంటే వాళ్ళు ఏదో ఒక మాయలో మనల్ని పడేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాయలో ఉన్నారు. వాళ్ళకు తెలీదు. వాళ్ళని నమ్మమని ఎవ్వరు మనకు చెప్పలే. ఎందుకంటే సెల్ఫ్‌ని నమ్ముకోమంటారు గురువులు మనల్ని. కాబట్టి అసలు ఈ మాటే లేకుండా, ఈ మేఘాల గుంపుతో పని లేకుండా సూర్యుడిని చూడాలంటే ఇదంతా ఆ ఆకాశంలో మేఘాలున్న మేరకు దాటి మనం వెళ్ళగలిగితే సూర్యుడిని ప్రత్యక్షంగా బాగా ఎప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు. అదే మనకు అప్లై చేసుకోవాలి. అయితే మేఘ సమూహాలను దాటుకొని ఆకాశంలోనే నిలిచినచో సూర్యుని స్పష్టంగా ఎప్పుడైనా చూడవచ్చును. దీనిలోని గూఢార్థాన్ని గ్రహించండి. మానవుల మనసు, శరీరము, ప్రాణము మరియు ఆత్మ మొదలైనవన్నీ ఒకటిగా కలిసిపోయి ఒక్కటిగా రూపొందినప్పుడు మాత్రమే భగవంతుని గురించిన స్పష్టత పెరుగును. అంటే మనసు ఒకటి చెప్పి, బుద్ధి ఒకటి చెప్పి, తర్వాత శరీరము అలసత్వంతో అది ఒకటి చెప్పి నా వల్ల కావట్లేదు అనడం. ప్రాణానికి పని పెడుతూ, ఇలా ఉన్నప్పుడు ఆత్మ ఏం చేయలేదు. అలా ఉన్నప్పుడు అన్నీ వేరు వేరుగా ఒక సింక్రనైజేషన్ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే, మనం ఇలా పైన మేఘాల గుంపు కమ్ముకున్న సూర్యుడిని చూడలేనట్టుగా మనం నిజాన్ని చూడలేకపోతున్నాం. భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ శరీరము, మనసు, ప్రాణము, ఆత్మ ఇవన్నీ ఒకటిగా అయినప్పుడు మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. అసలు భగవంతుడంటే ఏంటి అని. అనేక మంది చెప్పేది వింటూ దైవాల్ని తెలుసుకోలేరు. స్వయంగా తెలుసుకొనుటే ఉత్తమం. జీవిస్తున్న కాలము, జీవిస్తున్న ప్రదేశము, జీవిస్తున్న సమూహ పరిస్థితులు మరియు ధరించి ఉన్న దేహము వంటి అన్నియు ఒక మనిషి స్థితిగతిని తీర్మానిస్తున్నది. అంటే మన భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆ తర్వాత టైం యాస్పెక్ట్, ఏ టైంలో ఉన్నావు, ఎల్లకాలంలో ఉన్నావు. కాబట్టి మొదట్లో ఉన్నట్టు లేదు. అంటే మొదట్లో వసంతకాలం చెప్పారు గదా స్వామి. ఆ విధంగా లేదు. ఇప్పుడు ఎల్లకాలం వచ్చేసాం. కాబట్టి అన్ని విపరీతంగా నడుస్తున్నాయి. కాబట్టి ఆ కాల ప్రభావం మన మీద ఉంటుంది. ఇలా మన శరీరము. ఇవన్నీ కూడా ఒక మనిషి స్థితిగతిని తీర్మానిస్తున్నవి. కలియుగ ఎల్ల అను ఈ కాల అంగములో నివసిస్తున్న మానవులకు నేను ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను. మీ జీవితం అనేది అత్యంత పవిత్రమైనది.
దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. కష్టము సుఖము మీ చేతల వలన ఏర్పడుటలేదు. స్వామి ఇప్పటి పరిస్థితి చెప్తున్నారు. అంటే అన్నీ మనం మనం చేసుకున్న కర్మల వల్లనే అని మనం ఇన్ని రోజులు నమ్మాం కదా! ఇప్పుడేంది మన మహా అగస్త్యుల వారు ఇలా చెప్తున్నారు. మీ చేతల వల్ల ఏర్పడలే అనుకోకూడదు మనం. ఇప్పటి పరిస్థితి చెప్తున్నారాయన. అంటే మీరు అందరిది చెప్పేది వినేసి, భయపడిపోయి, గిల్ట్‌తో బాధపడుతూ అలా ఉండకండి. మీలో అనేక మార్పులు జరుగుతున్నాయి. వాటికి కాల పరిస్థితి, సమయము, మీ దేహ పరిస్థితి, ఆ తర్వాత సామాజిక స్థితి ఇవన్నీ కారణము. కాబట్టి ఆ కారణంగా ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడు అనేది ఉంటుంది. అది రూలు. కాబట్టి మీ జీవితం అయితే అత్యంత పవిత్రమైంది. ఆయన తనను నమ్మమని చెప్తున్నారు. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. మనల్ని కించపరుచుకోకుండా, దానికని గర్వంతో వీగిపోతూ ఏది వినకుండా అని కాదు దీని అర్థం. దీన్ని అండర్‌లైన్ చేసుకొని బిట్వీన్ ద లైన్స్ మనం చదువుకోవాలి. మీ జీవితం అనేది అత్యంత పవిత్రమైనది. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. కష్టము, సుఖము మీ చేతల వలన ఏర్పడుట లేదు. ఈ విశ్వం యొక్క కదలికల వలన ఏర్పడుతున్నది అని తెలుసుకోవాలి. బ్రహ్మాండము అనేది చతుర్యుగ కాల ఎల్లలో తన కదలికను మార్చి అమర్చుకొనును. పెద్ద సుడులు అనేకం తమ కదలికను కోల్పోయి మరుగైపోవును. పెద్ద సుడులు అంటే ఏందంటే ఇక్కడ వర్టెక్సెస్ ఆ బ్రహ్మాండంలో ఏర్పడే సుడులు. దేని కారణంగా అయితే సృష్టి అనేది మొదలవుతుందో, ఆ సుడులు చాలా ఉంటాయి. అలాంటి సుడులు అంటే కోటాను కోట్ల ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మాండంలో శూన్యం ఎంత పెద్దదో మనకు తెలీదు. అక్కడ సుడులు ఏర్పడి అనేక రకమైన అంటే గ్రహాలు, సూర్యుడి దగ్గర నుంచి అంటే మనకు తెలిసిన బ్రహ్మాండం. అక్కడి నుంచి మానవులు, జీవరాశుల వరకు ఏర్పడడానికి అనేక సుడులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ అణువులు పుడుతూ ఉంటాయి. అక్కడి నుంచి శక్తులు బయటకొస్తుంటాయి. ఖనిజాలు అన్నీ కూడా ఆ సుడుల వల్లనే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? సుడులు అంటే బ్రహ్మాండంలో ఏర్పడే వర్టెక్సెస్ అన్నమాట. కాబట్టి పెద్ద సుడులు అనేకం తమ కదలికలు కోల్పోయి మరుగైపోవును. అక్కడ బ్రహ్మాండంలో అనేక కొత్త విద్యుదయస్కాంత సుడులు బ్రహ్మాండంలో పుట్టును. చూడండి పుట్టుకకు మూల కారణమైన అక్కడ సుడులన్నీ మారిపోతే ఆటోమేటికల్లీ వాటి ప్రభావం మన జీవితం పైన, మన గ్రహం పైన కూడా పడతాయి. భూగ్రహం పైన. కాబట్టి మనము బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లే. కాస్త ఓర్చుకొని గురువు చెప్పిన మార్గంలో నడవడమే మన పని. పెద్ద సుడులు అనేకం తమ కదలిక కోల్పోయి మరుగైపోవును. అనేక కొత్త విద్యుదయస్కాంత సుడులు బ్రహ్మాండంలో పుట్టును. కదలికలకు కావలసిన ఇంధనములు మార్పు చెందుచున్న కాలం ఇది. చాలా స్పష్టంగా చెప్పారు అగస్త్యుల వారు. ఈ మెసేజ్‌ని మాటి మాటికి చదవండి, వినండి. కదలికలకు కావలసిన ఇంధనములు మార్పు చెందుతున్న కాలం ఇది. ఎందుకంటే పైన చర్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ వర్టెక్సెస్ తిరుగుతూ ఉంటాయంటే విద్యుత్ శక్తులు, ఆహ్, ఉష్ణ శక్తులు ఇవన్నీ తిరిగి తిరిగి అవి కలుసుకొని సుడులు ఏర్పడి అక్కడ పుట్టే అణువులు. ఆ వాటిట్లోంచి మన ఇంధనాలు మనకు దొరుకుతాయి భూమి మీదకి. సూర్యరశ్మి ద్వారా ప్రవహిస్తూ. కాబట్టి అక్కడ అవి మార్పు చెందినప్పుడు మనకు దొరికే ఫ్యూయల్‌లో గూడా మార్పొస్తుంది. కాబట్టి అలా మార్పు చెందే కాలమిది. ఎందుకంటే యుగ సంధిలో ఉన్నాం మనం. సత్యయుగంలో మనమైతే అడుగుబెట్టాం. అదర్‌వైజ్ యుగ సంధి కాలం ఇది. దానికి అనుగుణంగానే శక్తి స్థితులలోనూ, కదలికలలోనూ మార్పొస్తున్నాయి. అంటే వాటి స్టేట్ ఆఫ్ ఎనర్జీస్ వాటివి ఒక స్టేట్‌లోంచి వేరే స్టేట్‌లోకి వెళ్ళిపోతున్నాయవి. ఆ మార్పు షిఫ్ట్ అయిపోతోంది. కాబట్టి వాటిట్లో అప్పుడు ఆటోమేటిక్‌గా మూవ్‌మెంట్స్‌లో గూడా మార్పులొస్తాయి. కాబట్టి శక్తి స్థితులలోనూ, కదలికలలోనూ మార్పులు వస్తున్నవి. ఆదిశక్తి ఇతర దేవతలతో కలిసి సంక్షేపించుటకు మూల కారణం బ్రహ్మాండంలో జరిగే ఈ మార్పులే. కొత్త విద్యుదయస్కాంత సుడులు బ్రహ్మాండంలో ఏర్పడే సమయంలో బ్రహ్మాండీయ శక్తులు వెలికివచ్చును. అందువలననే శివుని కదలిక కూడా విస్తరిస్తున్నది. అంటే అమ్మ లోపలికి వెళ్ళిపోతోంది. ఆహ్, ఇప్పుడు బ్రహ్మాండంలో బ్రహ్మాండమైన శక్తులు బయటకొస్తుంటే అంటే శివుడు బయటకొస్తున్నాడు ఇక్కడ. మానవులందరూ తమ ఆత్మచే కదిలినప్పుడు మాత్రమే బ్రహ్మాండము నుండి వెలికి వచ్చే వీర్యవంతమైన శక్తులు పొందుట సాధ్యమగును. ఎందుకంటే అక్కడ మొట్టమొదట పుట్టింది ఆ జీవాత్మ పుట్టి మనలో కలిసి మనం శరీరం ఏర్పడి ఇలా అంతా జరిగింది. కాబట్టి మెయిన్ పరమాత్మతో డైరెక్ట్ లింక్ ఉన్న ఆత్మ
అదే పరమాత్మ కదా! మనకు జీవాత్మయే పరమాత్మ కాబట్టి, దాన్ని ఆ బ్రహ్మాండంలోని శక్తులు ఎక్స్‌ట్రాక్ట్ చేసుకునే శక్తి ఆత్మకు ఉంటుంది. కాబట్టి ఆత్మ స్ ఇచ్చే ఇంధనాలతో మనం కదలాలి. ఆత్మచే కదిలినప్పుడు అంటే ఏంది? ఆత్మ సప్లై చేసే శక్తులతో కదలాలి. అందుకే అమ్మ తను ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రీప్లేస్‌మెంట్ అయ్యి స్వామి వస్తున్నారు శివుడు. అంటే ఆత్మ కదులుతుంది ఇప్పుడు. ప్రాణశక్తి వెళ్ళిపోయి ఆత్మ షిఫ్ట్ అయినారు. వాళ్ళిద్దరూ డ్యూటీ షిఫ్ట్ అయింది. కాబట్టి ఆత్మ కదిలినప్పుడు అంటే ఫస్ట్ మన ఆత్మను తెలుసుకొని, ప్రాణాన్ని ఒదిగింపచేసుకొని, మనసును ఒదిగింపచేసి, ఆత్మలో లీనమైనప్పుడు మాత్రమే ఆత్మ వెలికొస్తుంది. అక్కడ అలా ఉంటుంది. కానీ మనం ఫస్ట్ ఆత్మ దర్శనం చేసుకుంటే, ఆ శక్తులు మనం తీసుకోవచ్చు. కాబట్టి ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళినప్పుడు మాత్రమే కదా వాళ్ళు శక్తులిస్తారు. సో, వాళ్ళని చూడకుండా ఉంటే వాళ్ళ నుంచి ఎట్లా తీసుకోగలం మనం? అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఆత్మచే కదిలినప్పుడు మాత్రమే అంటే ఆత్మ నుంచి ఫ్యూయల్ మనం తీసుకొని జీవించాలి. మాత్రమే బ్రహ్మాండం నుండి వెలికి వచ్చే వీర్యవంతమైన శక్తులు పొందుట సాధ్యమగును. అదర్‌వైజ్ మనం తట్టుకోలేక నిజ జీవితంలో, నిత్య జీవితంలో చాలా అవస్థలు పడతాం మనం. అంటే చాలా పెద్ద ప్రళయం టైం కదా ఇది. ప్రళయం అంటే ఏంది మునిగిపోవడం ఒకటే కాదు అని ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ప్రళయం అంటే రకరకాల పరిస్థితుల్లో మార్పులు. అది మనలో అంటే కింద మీద చేసేస్తుంది మన శరీరం, జీవితాన్ని. కాబట్టి అక్కడొచ్చే పవర్‌ఫుల్ ఎనర్జీస్ తీసుకోవాలంటే అది ఆత్మ వల్లే అవుతుంది. కాబట్టి మనం కూడా తట్టుకోవాలంటే ఆత్మతో ఒకటై ఆత్మతో ఏకీకారం అయిపోయి మనం జీవించాలి. అప్పుడు మనం పవర్‌ఫుల్‌గా మనం కూడా తయారవుతాం తట్టుకోవడానికి. కావున ఏమి అర్థమవుతున్నది? అన్ని విధములైన మీ ఆలోచనలు మరియు కదలికలకు మూల కారణం బ్రహ్మాండంలోని సుడులే. మీ ఆత్మ, ప్రాణము పొందుచున్న శక్తుల యొక్క మూలం అంటే సోర్స్ అండచరాచర శక్తులే అని తెలుసుకొనండి. దీన్ని తెలుసుకోవాలి అంటే సూక్ష్మ భావనల స్థితులను పొందాలి. డ్రైగా మనం బుద్ధితో పనిచేస్తే మన బుద్ధికి ఇది అందదు. ఎంత మనం మెసేజ్ 10 సార్లు చదివినా, విన్నా మన బుద్ధితో ఇఫ్ వి ట్రై త్రూ అవర్ నాలెడ్జ్ అది ఏంది కనుక్కోవడానికి ట్రై చేస్తే మనకు దొరకదు. అన్నీ భగవంతుని పనులే అని స్వీకరించుటకు మూల కారణం ఏమిటంటే, బ్రహ్మాండంలోని ఒక చిన్న కణము అయిన భూమిపై నివసించే కణములో కణము అయిన మానవుడు దేనిని మార్చలేడు. అంటే అన్నీ భగవంతుని పనులే అని మనం నోరు మూసుకొని కూర్చోవాలి. అలా చెయ్యకపోతే ఏంది మనం ఎవరము మన మన కెపాసిటీ ఏందో చెప్తున్నారు ఆయన. మనం కేపబిలిటీ ఏందో. బ్రహ్మాండంలో ఒక చిన్న బిందువు లాంటి ఒక చిన్న కణం భూమి. అలాంటి భూమిలో నివసించే కోటాను కోట్లల్లో కణాల్లో ఒక కణం మనిషి. మనం ఏది మార్చలేం. అందుకని ఏం చేయాలి? మనం నోరు మూసుకొని అన్నీ భగవంతుని పనులే. ఎందుకంటే ఒక ఆయన అన్నీ రీసెట్ చేస్తున్నారు. అన్నిటిని రిజ్యూవినేట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. మనం తట్టుకొని నిలబడి తీరాల్సిందే. ఎందుకంటే ఆ సమయంలో మనం పుట్టి ఉన్నాం కాబట్టి. కాబట్టి అన్నీ భగవంతుని పనులే అని ఓర్చుకోవాలి. అలా స్వీకరించుటకు మూల కారణం ఏమిటంటే అంటే స్వీకరించండి అని చెప్పకుండా అన్యాపదేశంగా చెప్తున్నారు. బ్రహ్మాండంలోని ఒక చిన్న కణము అయిన భూమిపై నివసించే కణములో కణము అయిన మానవుడు దేనిని మార్చి అమర్చలేడు. అయితే ఒక అద్భుతమైన మార్గం ఒకటి ఉన్నది. గ్రహిస్తే మంచిది. ఈ విశ్వం యొక్క కదలికను తెలుసుకొనుట అనేది భవిష్యత్ కాలమును తెలుసుకొనుటకు సమానమగును. దానికి కావలసిన మార్గమే సాక్షి స్థితి అయి ఉన్నది. అంటే సాక్షిభూతంగా నిలిచే ఒక స్థితి. అందరూ అన్ని స్థితుల నుండి విడిపడాలి అంటే సాక్షిభూతంగా నిల్చుటకు ప్రయత్నించండి. అంటే మనం ఏ ఏ స్టేట్స్‌లో ఉన్నామో, ఏ స్థితుల్లో ఉన్నాం, చాలా రకాల ఇక్కట్టైన స్థితుల్లో ఉన్నాం. వాటి నుంచి మనం విడిపడాలి అంటే అన్నిటికీ సాక్షిభూతంగా నిలిచి ఉండటానికి ప్రయత్నించండి అంటున్నారు అప్ప. దీనిని ఎవరు తీవ్రంగా దృఢ సంకల్పంతో స్వీకరిస్తారో వారు అత్యున్నత స్థితిని చేరుకుంటారు. దీన్ని వన్ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అని చెప్తున్నారప్ప. అలా చేయకపోతే మీ ఇష్టం. కానీ ఎవరైతే తీవ్రంగా దృఢ సంకల్పం తీసుకొని నేను సాక్షిగా నిలుస్తాను అనుకొని అది అమలు చేస్తారో వాళ్ళు అత్యున్నత స్థితికి చేరుకుంటారు అంటున్నారు. మీరు మీ రోజువారీ కార్యకలాపాలను సాక్షిభూతులై నిలిచి చూస్తూ ఉండండి. దీనిని ఒక తీవ్రమైన ధ్యాన ప్రక్రియగా అందరూ ఖచ్చితంగా చేయవలసి ఉన్నది.
ఒక చిన్న ధ్యాన ప్రక్రియ. అయితే బాగా తీవ్రమైనది ఇది. బాగా మనకి ఎఫెక్టివ్‌గా ఉంటుందిది. అది ఒక చిన్న ధ్యాన ప్రక్రియ చెప్తున్నారప్ప. 60 ఘడియలు కలిగిన ఒక దినములో పూర్తి జాగరూకతతో ఒక సాక్షిగా నిలిచి మీ ఆలోచన, మాట, పనులను గమనించండి. ఇది కఠినమైన పనియే అయినను క్రమం తప్పక కొనసాగించినచో ఫలితము దక్కును. అంటే మనం ఏం చేస్తున్నాం, నిద్ర లేచింది మొదలుకొని మన దగ్గర 60 ఘడియల కాలం, 24 గంటలు మన దగ్గరుంది. ఆ 24 గంటలు నిద్రపోయే వరకు పడుకునే ముందు గూడా మనము నేను సాక్షిగా ఉంటున్నాను అని మనసుకు ప్రేరణ ఇచ్చేసి పడుకోవాలి. అప్పుడు అది లోపల అప్పుడు ఎలాగో మనం గమ్మని నిద్రపోతాం గాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, ఈ దినమంతా మనము పూర్తిగా సాక్షీ భావంతో జీవించాలి పూర్తి దినం. అది జాగరూకతతో అలర్ట్‌గా ఉండాలి. అది చాలా కఠినమైన ఆయనే చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా కఠినం. మనం మర్చిపోతాం. ఒక పని చేస్తూ సీరియస్‌గా అందులో మునిగిపోతే ఆఫీస్ పని గాని, ఇంటి పని గాని ఎక్కడైనా సరే ఎవరితో మాట్లాడుతున్నా దాంట్లో మునిగిపోతాం. అలా మునగొద్దు అంటున్నాడాయన. అదే మరి ధ్యాన ప్రక్రియ అంటే. సో, రోజంతట్లో ధ్యానంలో ఉండాలి మనం. ధ్యానం అంటే ఏంది? మనం ఏం చేస్తున్నాం? అది. ఏం జరుగుతోంది మన లైఫ్‌లో? మనం ఏం చేస్తున్నాం? ఇది సాక్షిభూతంగా చూడాలి. ఇది కఠినమైన పని అయినను క్రమం తప్పక కొనసాగించినచో ఫలితం దక్కును. మీ సూక్ష్మ రూపాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించాలి. మీకు మీ సమీపంలో మీ సూక్ష్మ బింబము నిలిచి ఉన్నట్లుగా భావన చేస్తూ, కల్పనలో చూస్తూ, దానిపై మీ మనసు నిలపాలి. అంటే మనం ఇది సినిమాల్లో గూడా చూస్తూ ఉంటాం. ఒక ఉదాహరణగా తీసుకుంటే మనిషి ఆలోచనలో పడి ఉంటాడు. ఏదన్నా ఒక ఇక్కట్టైన పరిస్థితి సందిగ్ధం వస్తుంది. అప్పుడు డెసిషన్ తీసుకోలేక కష్టపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది వాడిలో నుంచి ఒక ఆకారాలు వెలికొచ్చి వాళ్ళకి సలహా ఇస్తుంటాయి. అంటే ఒకడేమో దుష్ట పని చేయమని ప్రేరణ ఇస్తుంటాడు. ఇంకోడు లోపల నుంచి బయటకొచ్చి అంటే మనలో ఉండే అసురుడు దేవత ఇద్దరు మనకు చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా మనం ఊహించుకోవాలి. అంటే రాక్షసుడు దేవతలాగా కాకుండా అక్కడ వేరే సిట్యుయేషను. ఇక్కడ మనం మనలాంటి ఒక బింబాన్ని పక్కన ఊహించుకోవాలి. మనలోంచి బయటకి తీసి నిలబెట్టుకోవాలి. అంటే భావనలో. నిలబెట్టుకొని సాక్షిగా చూడడం. దాని సహాయంతో చేయమంటున్నారు అప్ప. మీకు మీ సమీపంలో మిమ్మల్ని మీరు మరొక రూపంగా భావించి చూస్తూ దాని కార్యకలాపాలను గమనించండి. మీరు ఒకరితో మాట్లాడుతున్నారు అంటే, మీ మనసును మీ సమీపంలో సాక్షిగా దేహంలోనికి పంపి, మిమ్మల్ని మీరే గమనించి చూస్తూ ఉండాలి. ఎటువంటి మాటలను మాట్లాడుతున్నారు అని గమనించి చూస్తూ ఉన్నచో నిజాన్ని తెలుసుకోగలరు. ఎలా అంటే, ఎదుటివారు మీ మాటలను అర్థం చేసుకోక, స్వీకరించనట్లయితే, మీరు నోటితో మాట్లాడే మాటల ద్వారా ప్రాణశక్తి వృధా అయిపోతున్నదని గ్రహించగలరు. అంటే బేసిక్‌గా మౌనంగా ఉండమనే చెప్తున్నారాయన. ఎందుకంటే మౌనంగా ఉండకపోతే ఇప్పుడేం చెప్తున్నారు? ఒకళ్ళతో మనం మాట్లాడుతున్నాము. వాళ్ళకి అర్థం గాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు వాడికి ఇష్టం లేదు. లేదు వాడు అర్జెంట్‌గా వెళ్ళాలి. జబర్దస్తిగా మనం మాట్లాడతాం. లేదు సీరియస్‌గానే నిజంగానే ఉన్నాడని మాట్లాడతాం. కానీ అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఏమైంది? మన నోట్లోంచి వెలువడిన ఆ మాటలు, ఆ సౌండు, ఆ శక్తి మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మన ప్రాణశక్తి వేస్ట్ అవుతుంది. కాబట్టి అది గమనించాలి. మనం ఏం చేస్తున్నాం? నిజంగా ఆ మాటలు అతను ఆ బింబం సహాయంతో ఆహ్, ఆ మాటల్ని వాడు స్వీకరిస్తున్నాడా లేదా గమనించాలి. సో, వేస్ట్ అవుతున్నది ప్రాణశక్తి. లేదు వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో, వేస్ట్ కాలేదు. ఇలా గమనిస్తూ ఉండాలి. ప్రతిదీ నోట్ చేసుకుంటూ. ఇతరులకు ఫలితం ఇవ్వని అనేక మాటలను అనుదినము మాట్లాడుతూనే ఉండుటను, కోపతాపాల ఉద్వేగంతో అనేక మాటలు వెలికి వచ్చుటను గ్రహించవచ్చును. కొన్ని సమయాలలో కారణం లేకుండానే అనేకమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుటను కూడా తెలుసుకొనగలరు. అంటే కోపంలో ఉన్నప్పుడు మనం చాలా మాటలు వదిలేస్తూ ఉంటాం. అవతల పశ్చాత్తాపడ్డా ఇంక ప్రయోజనం ఉండదు. అవి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి కొన్ని అనవసరం మాటలు మాట్లాడుతూనే ఉంటాం. ఆ తర్వాత కొన్ని ఆ పరిస్థితుల వల్ల కారణం లేకుండానే గందరగోళ పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటాయి. మీ శరీరం నుండి వెలికి వచ్చి విడిగా నిలిచి మీ అన్ని పనులను తప్పకుండా గమనించండి. అంటే పైన చెప్పిన దానికన్నా ఈ లైన్‌లో బాగా అర్థమైంది. అంటే నాకు మీ శరీరం నుండి మీరు వెలికి వచ్చి విడిగా నిలిచి అన్ని పనులను తప్పకుండా గమనించండి. అంటే ఆ బింబంలో అన్ని చూడండి అని పైన చెప్పారు. అలా కాకుండా ఇది కరెక్ట్‌గా అనిపిస్తోంది నాకు. అంటే మనం విడిగా బయటకొచ్చి బింబం వలె మనం నిలబడి అంటే మనసు మనలో ఉంటుంది. పైన అది కూడా చెప్పారు. ఆ బింబంలో మీ మనసును పంపించండి అన్నాడు.
పంపించి మనం సాక్షిభూతంగా ఆ బింబం ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు మన శరీరము ఇక్కడ మాట్లాడుతూ పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరం ఉండాలి కదా పనికి. కాబట్టి శరీరం నుండి మనం వెళ్ళికి వచ్చి నిలిచి మనం చేసే పనులను మనమే గమనించాలి. ఈ విధమైన ప్రక్రియను కొనసాగించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడును. ఇదొక ప్రక్రియలాగా, ఒక ధ్యాన పద్ధతిలాగా చెయ్యాలి మనం. మీ ప్రాణశక్తి అనేది అనేక ఆలోచనల కారణంగా ఏ విధంగా వ్యయం అవుతున్నది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే జరిగేదంతా భగవంతుని చర్యలే అని తెలుసుకొని స్వీకరించగలరు. అన్ని భగవంతుని చర్యలే అన్నదే సత్యము. అండ బ్రహ్మాండములే ప్రతి మనిషి యొక్క కదలికను తీర్మానిస్తున్నవి. అండం అంటే మనం ఉన్న విశ్వము, బ్రహ్మాండం ఆ ఇంకొక విశ్వము, అంటే అన్ని అండాలు కలిసి ఉన్న ఒక బ్రహ్మాండము. అవే ప్రతి మనిషి యొక్క కదలికను తీర్మానిస్తున్నవి. కావున మొదట మీ నుంచి మీరు విడిపడాలి. విడిపడి నిలిచి మిమ్మల్ని మీరే చూసుకొనుట ప్రారంభించినచో పూర్తి జాగరూకత అనేది ఏర్పడును, మహదానందం సిద్ధించును. అనవసరమైన అనేక కార్యకలాపాల్లో పాల్గొనుటను తెలుసుకున్నప్పుడు, అంటే మనం రియలైజ్ చేసినప్పుడు అనవసరంగా మనం చాలా వాటిట్లో జోక్యం చేసుకుంటున్నాం, చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నాం అని తెలిసిపోతుంది మనకు, మనం వాచ్ చేసినప్పుడు. వాటిని నిరోధించగలరు. ఈ రోజు మనం చూసుకున్నాం, రేపటి నుంచి ఆ పనులు మనం చెయ్యం. ఆటోమేటికలీ మనల్ని మనం చూసుకోం కాబట్టి చెయ్యట్లేదు, కానీ వేరే వాళ్ళనైతే మనం బ్రహ్మాండంగా ఆపుతూ ఉంటాం. అయ్యో అదెందుకు చేస్తావు, ఇది ఎందుకు చేస్తావు అని. కానీ మనల్ని మనం వాచ్ చేసుకోం కాబట్టి మనల్ని మనం వాచ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనల్ని మనమే స్టాప్ చేస్తాం. అందుకని ఈ ఐడియా ఇచ్చారు అప్ప. ప్రకృతితో మనసు అప్పుడు ఏకమగును. మీ దేహము నుండి తొలగిపోయి విడిగా నిలిచి గమనించండి. ప్రాణశక్తులను ఖర్చు చేసే పనులలో పాల్గొన్నచో మీ సూక్ష్మ శరీరం దూరంగా వెళ్ళి నిలుచుటను తెలుసుకొనగలరు. అంటే ఏ పనులైతే మనం అనవసరంగా వేస్ట్ చేస్తుంటామో మన ఎనర్జీని, ఆ టైంలో మన సూక్ష్మ శరీరం దూరంగా వెళ్ళటం చూడొచ్చట. అంత కెపాసిటీ వస్తుందని అప్ప చెప్తున్నారు. చూడాలి మరి. కాబట్టి పుణ్యకార్యములను చేపట్టే సమయంలో సాక్షిగా నిలిచిన మీ సూక్ష్మ శరీరము మీ స్థూల శరీరమునకు చేరువలో ఉండుటను గ్రహించగలరు. అంటే ఆ విడిపడిన సూక్ష్మ శరీరం భావనలో కాకుండా నిజంగానే మనకు కనిపించడం ప్రారంభిస్తుంది అని నమ్మాలి మనం. ఎందుకంటే ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంగా మనం మారి పనులు చేస్తూ ఉండగా 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 మనమే సూక్ష్మ శరీరంగా మారి ఆ తర్వాత మన శరీరానికి అది అటాచ్‌గా ఉండడం, మనం ప్రాణశక్తి వేస్ట్ చేసుకోనప్పుడు, చేసుకుంటూ ఉన్నప్పుడు అది దూరంగా పోవడం, ఇవన్నీ మనం వాచ్ చేయగలం. అంటే మన శరీరానికి మనం దూరంగా నిలబడ్డం, అది దగ్గర కావడం, అది మనకు తెలిసిపోతుంది అంటున్నారు. ఉదయించిన ఆశ్లేష నక్షత్రం రోజున ప్రారంభించి, అంటే ఆహ్, రేపో ఎల్లుండో ఆ ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆ ఆశ్లేష నక్షత్రం రోజు మొదలుపెట్టి తర్వాతి ఆశ్లేష నక్షత్రం ఉదయించు వరకు దీనిని ఒక ప్రక్రియగా కొనసాగించి చేసినచో గొప్ప దైవ సత్యములను గ్రహించగలరు. అంటే ఇప్పుడు రాబోయే ఆహ్, ఆహ్, రేపో ఎల్లుండో రాబోయే ఆశ్లేష నక్షత్రం రోజులో స్టార్ట్ చేయమంటున్నారు. అప్ప ఈ విధంగా వాచ్ చేయడం. ఆ తర్వాత నెక్స్ట్ ఆశ్లేష వరకు పూర్తి 1 మంత్ వరకు ఈ పని మనల్ని చేయమంటున్నారు. నేను కూడా నా పూర్తి సహాయాన్ని అందిస్తాను. గ్రహించవలసి ఉన్నది ప్రేమపూరిత ఆశీస్సులు.